శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని. నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో చొచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక పరిస్థితిని బట్టి అలుముకుంటుంది. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో శ్రమ అనేటువంటిది ఒకటి కాదు, అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరి కుటుంబంలో ఒక్కొక్క రకంగా శ్రమ ఉంటుంది. ఏది ఏమైనా శ్రమ అనేటువంటిది మనకు తటస్థించినప్పుడు మనం చేయవలసిన పనేంటో వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటున్నాడు. కాబట్టి దావీదు రాజు అయి ఉన్నాడు, అధికారం ఉంది, సైన్యం ఉంది, సామర్థ్యం ఉంది. కానీ శ్రమ కలిగినప్పుడు తను చేసిన పని ఏంటి అంటే దేవునికి ప్రార్థన చేశాడు. కారణం ఏంటి? కాబట్టి శ్రమానుభవము కలిగినటువంటి దేవుడు, శ్రమను జయించినటువంటి దేవుడు, శ్రమల వలన విధేయతను నేర్చుకున్నటువంటి వాడు, సర్వమానవాళి రక్షణకు ఆధారభూతుడైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మాత్రమే మన శ్రమ నుండి విడిపించగలడు. ఇంకెవ్వరూ కూడా మన శ్రమను విడిపించలేరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను దేవునికి మొరపెడుతున్నాను అని చెప్పి. ఈ రీతిగా మొరపెట్టడం వలన దేవుడు తన పట్ల ఏమి చూపాడు కృప, ఏ సహాయం చేశాడనేటువంటి విషయాన్ని మనం 16వ వచనంలో చూస్తే, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకుని మహాజలరాశుల్లో నుండి తీశాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాడు. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. హల్లెలూయా! ఆయన ఆదరించేవాడు, ఆదుకునేవాడు. మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? శ్రమ కలిగినప్పుడు ఆయన వైపు చూడాలి, ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. తప్పక ఆయన మనల్ని విమోచించి ఆయన సాక్షిగా నిలువబెడతాడు. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్.